కానీ ఇప్పటి నుండి దేవుని నమ్ముకొని ఇంతవరకు జీవిస్తున్న ఈ కాలం అంతా కూడా మనము దేవుని ఎన్నిసార్లు అగౌరవపరిచి ఉంటాం, ఎన్నిసార్లు దేవుణ్ణి మనం విడిచాం, ఎన్నిసార్లు దేవుని చులకనగా చూసాం, ఎన్నిసార్లు దేవుని శక్తిని మనం కనుగొనలేకపోయాం. చూడండి, చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది, ఎంతకాలం వ్యర్థమైన దానిని మీరు ప్రేమిస్తారు. అక్కడ కూడా క్వశ్చన్ మార్కే. ఎంతకాలం వ్యర్థమైన దానిని మీరు ప్రేమిస్తారు. అది తెలుసు మీ దగ్గర ఉండదని, అది తెలుసు మీకు ఏమీ ఉపయోగపడదని, అది తెలుసు మీ వెంట రాదని, అది తెలుసు మీకేం ఆనందాన్ని ఇచ్చేది కాదని. కానీ ఈరోజు ఏం చేస్తున్నాము? ఆ వేస్తే మనకి కావాలి, ఆ వ్యర్థమైనది కావాలి. అందుకే మన హృదయాల్లో, కుటుంబాల్లో సంతోషము, అవసరతలు, అక్కర్లు తీరక, నెమ్మది లేక, సమాధానం లేక, ప్రార్థనలు ఫలించకపోగా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని సమస్యలు. కానీ నేనైతే దేవుని ప్రార్థన చేస్తున్నాను. కానీ ఇక్కడ దేవునికి వ్యర్థమైనది మాత్రం వదలటం లేదు, దేవునికి ఇష్టం లేనిది మాత్రం వదలటం లేదు. కానీ ప్రార్థన చేస్తున్నాను, కానీ చర్చికి వెళ్తున్నాను. వ్యర్థమైన వాటిని మనం వదిలేయాలి, దేవునికి ఇష్టం లేని వాటిని మనం వదిలేయాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది, ఎంత కాలము అబద్ధమైన వాటిని. ఈనాటి కాలంలో భూమి మీద ప్రస్తుతము జరుగుతున్నటువంటిది ఇదే. ఏమని జరుగుతుందంటే, అబద్ధం అనేది ఒక రాజులాగా బ్రతికేస్తూ ఉంది. పెద్దలు ఒక మాట అంటారు, నిజం వచ్చేపాటికి అబద్ధం ఏం చేస్తుందంట, ఊరంతా తిరిగేసి తైతక్కలాడి వస్తుందంట. చూసారా, అబద్ధానికి ఎంత బలం ఉంది, అది ఎంత స్పీడ్గా వెళ్తుంది. కానీ అది ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంత స్పీడ్గా కూడా పడిపోతుంది. నిజం ఎంత స్లోగా వచ్చిందో అంత స్థిరంగా నాటబడుతుంది. హల్లెలూయా. నిజం వాస్తవం, అబద్ధం ఇలాగా అంత స్పీడ్గా వస్తుంది, అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. నిజం ఒకసారి వచ్చిందంటే అది స్థిరంగా నాటబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా మనము దేవునిని వెతికే వారిగా ఉండాలి. మొదటిగా క్రీస్తులో మనం కట్టబడి లేనందున ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటిది, దావీదు మొర మాత్రమే ఎందుకు దేవుడు ఆలకించాడు, నరుల మొర ఎందుకు ఆలకించలేదు అంటే అక్కడ ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 15:7, నా యందు మీరును నీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో మీరు అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈరోజు నా ఉదయకాలం నేను పెట్టిన వాక్యాన్ని ఎవరైనా చూసారా? ఏమన్నది అక్కడ? ఆ వాక్యమే ఉంటుంది. చూడండి, ఈరోజు పంపిన వాక్యమే ఉంటుంది. హల్లెలూయా. చాలా స్పష్టమైనటువంటి మాట. నీవు క్రీస్తుతో కట్టబడలేవు గనుక నీ ప్రార్థన, నీ విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు నా యందు ఉండిన ఎడల నేను కూడా నీ యందు ఉండి, నా మాటలు నీ యందు ఉన్నప్పుడు నువ్వు ఏదైతే నీకు ఇష్టం, ఏదైతే నువ్వు అడుగుతావో అది నేను నీకు ప్రేమతో అనుగ్రహిస్తాను, అనుగ్రహింపబడును, నీకు ఇస్తాను. ఎప్పుడైతే దేవునికి మనము దూరంగా ఉంటామో, ఏది అడగటానికి కాదు, ఏది చెప్పడానికి కాదు, మనసు రాదు, చెప్పినా అవి నెరవేర్చబడదు. ఈరోజు నాకు చాలా మంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే దేవునికి దూరంగా ఉండటము. ఆ యోహాను సువార్తల 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మన జీవితాలు స్పష్టంగా వాయబడి ఉన్నాయి. అక్కడ మనము బాగా క్రీస్తుతో అంటగట్టబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉండాలి అంటే, లోకంలో ఉన్నటువంటి కొంతమందితో మనం చెప్తాం, సత్యంగా నేను నీతోనే ఉంటాను, నువ్వు జీవించినంత కాలం నీతో మంచిదే, స్నేహం మంచిదే. కానీ దేవునితో మాట మనం చెప్పాలంటే, చెబితే నేను ఇది మొదలుకొని రాకడ వరకు కూడా ఆయనతో నేను ఉంచుకుంటాను. ప్రతి మరము కూడా ఆయన నెరవేరుస్తూ వస్తుంది, ప్రతి ప్రార్థన ఆయన వింటూ వస్తాడు. అందుకని ఆ మాట వ్రాయబడి ఉంది. ఇంకొక మాట 37వ కీర్తన 4వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. చాలా అద్భుతమైనటువంటి మాట. చదువుకుందాం. 37:4, యెహోవాను బట్టి సంతోషించుము, తీర్చును. హల్లెలూయా. ఆమేన్.
ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంచున్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. సో ఇంతవరకు కూడా మనం ఏ విషయంలో కూడా, అంటే దేవునికి సంబంధించినటువంటి విషయంలో ఆయనను అంటగట్టి ఉంటేనే సంతోషంగా ఉంటాం. ఆమేన్. ఇప్పుడు మీలో మనమంతా ఎంతమంది దేవునితో మనకు ఒక సంబంధం, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉంటుందో మనం సంతోషిస్తాం. ఇక్కడ అదే దేవుని వాక్యం స్పష్టంగా ఏమైనా రాయబడి ఉంది అంటే, ఆయన నీ హృదయవాంఛలను తీరుస్తాడు. ఎప్పుడు? ఆయనకు సమీపంగా నీవు ఉన్నప్పుడు, ఆయనకు దగ్గరగా నీవు ఉన్నప్పుడు, ఆయనతో నువ్వు అంటగట్టబడి ఉన్నప్పుడు. సో ఈరోజు హృదయవాంఛలు తీరడం లేదు, ప్రార్థన అవసరతలు తీరడం లేదు. ఏ విధంగా కూడా ఏమి చేసిన ప్రార్థన గాల్లోనే ఉండడానికి గల కారణం ఏంటంటే క్రీస్తుతో మనము అంటగట్టబడి ఉండలేదు కనుక. ఇక రెండవ విషయము ఒకసారి చూస్తే, అల్ప విశ్వాసము ద్వారా దేవుని సన్నిధికి మనం విజ్ఞాపన మన వెళ్ళటం లేదు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 17:20 వచనం ఒకసారి చదువుకుందాం. అందుకు ఆయన చేతనే ఉండిన ఎడల ఈ కొండని చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ఆమేన్, హల్లెలూయా. అల్ప విశ్వాసము ద్వారా ఈ రోజున ఏ కార్యమును కూడా మనం పొందుకోవడం లేదు, ఏ పని కూడా ముందుకు కొనసాగటం లేదు. విశ్వాసము మనలో కొదువై ఉన్నది కనుక ఏ కార్యము కూడా జరగటం లేదు. అల్ప విశ్వాసం అంటే ఏం చెప్పండి? అల్ప విశ్వాసం అంటే ఏంటి? ఆవగించేంత కూడా కాదు, ఉందా ఉంది, లేదా లేదు అన్నట్టు అంతే. అందుకే కింద అక్కడ రాయబడింది ఏమని? మీలో ఆవగించేంత విశ్వాసం ఉండని ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అంటే అది వెళుతుందంట. ఆమేన్. అంత విశ్వాసం ఉంటే చాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అల్ప విశ్వాసము నీ హృదయం నుండి తీసివేస్తే అది నీ హృదయమును కాదు కదా, నీ జీవితము, నీ కుటుంబము, నీ వంశమును అంతటిని ఆశీర్వదిస్తుంది. ఈ ఆవగింజంత విశ్వాసమే, ఎక్కువ కాదు. చూసారా ఆవాలు? చూసారా? ఆడవాళ్ళకి తెలియదు లేదు. ఎక్కడ ఉంటాయో ఆవాలు? తిరుగుబాతులు వంటింట్లో ఉంటాయి కదా, ఒక డబ్బాలో ఉంటాయి. చేతిలో పట్టుకుంటే కనీసం దూరం నుంచి కనపడవు సరిగా. ఇంత ఉంటాయి రాగులు, ఆవగింజలు. ఆవాలు రాగులు రెండు ఒకటే రకంగా ఒకే సంచిలో ఉంటాయి. చూసారా అండి? మనకు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? ఆ ఆవాలు ఉన్నాయే, ఆ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఇక్కడ ఇంకొక మాట ఏమని రాయబడి ఉందంటే, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీకు చెప్పుచున్నానని వారితో అనెను. ఆవగింజ విశ్వాసం ఉంటే చాలు, నిశ్చయముగా మీ ప్రతి ప్రార్థన కూడా నెరవేర్చబడుతుంది. ఈ రోజున అల్ప విశ్వాసము ద్వారానే ఏ ప్రార్థన నెరవేరడం లేదు, ఏ క్రియ కూడా జరగటం లేదు, ఏ విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరటం లేదు. ఈ రోజున ఉన్నవి ఉన్నట్టుగానే ఉన్నాయి, కనబడనిగానే ఉన్నట్టున్నాయి, కానీ ఈ రోజున ఏవి పొందుకోవడానికి మనకు వీలు కావడం లేదు. దానికి గల యొక్క కారణం ఏంటంటే అల్ప విశ్వాసము. బ్రదర్ ఒక సాక్ష్యం చెప్పారు, నిజమే. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆఫీసులో చెప్పారు, సోమవారం హాలిడే ఇచ్చారు స్కూల్కి అన్నిటికీ. గుర్తుందా? ఎందుకు? వర్షాలు ఎక్కువగా ఉన్నాయి అని. ఆదివారం ఒక 2-3 గంటలప్పుడు మెలకువైనప్పుడు చూశాను, మేఘం అంతా ఉంది. నేనేమో ధైర్యంగా చెప్పాను ఈరోజు మోడని. ఓకే, దేవుని చిత్తం. ఎందుకంటే నాలో కూడా అల్ప విశ్వాసం కలిగింది. మనుషుల మాటలు కొన్ని మైండ్లోకి రావటం వలన, అయ్యా నేను నమ్ముకున్నాను కనుక నీవే కార్యం చేయి అంతే. చాలా మంది అన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఆ యొక్క వాతావరణం అంతటిని ముందుగా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక సుఖ కూడా పడలేదు. అల్ప విశ్వాసము మనల్ని కూలదొస్తుంది, అల్ప విశ్వాసము మన జీవితాన్ని దెబ్బతీస్తుంది.
ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక మూలాన అవిశ్వాసం, అల్ప విశ్వాసం ఉంది. దానిని తీసివేసి నీ హృదయంలో ఏం పెట్టుకోమంటున్నాడు అంటే, దేవుడు ఆవగించంత విశ్వాసం పెట్టుకో చాలు, దేనినైనా నువ్వు సాధించగలవు. ఇప్పుడున్న మనం అందరము కూడా పదునైనటువంటి ఆయుధం లాంటి వారు. హల్లెలూయా. ఒక్కసారి వదిలితే గురి తప్పకూడదు. ఆ గురి తప్పకూడదంటే విశ్వాసం మనలో ఉండాలి. ఈ విశ్వాసం మన నుండి వెళితే మొద్దుబారిన కత్తుల్లాగా ఎంత నరికినా తగని వారిగానే ఉంటాం. మనం దేవుని బిడ్డలు ఎలా ఉండాలి తెలుసా? దేవుని వాక్యం చదువుతుంది. వాక్యం ఎలాంటిదంట? రెండంచుల ఖడ్గం, ఎటు పెట్టి నరికినా కూడా ఒక్కసారికి తెగిపోతుంది. మరి వాక్యం ఏమై ఉంది? దేవుడే ఉన్నాడు. దేవుడు అలా ఉన్నప్పుడు దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? అలానే ఉండాలి. మంచి షార్ప్ కలిగిన వాళ్ళగా మనం ఉండాలి. కాబట్టి అల్ప విశ్వాసము ద్వారా ఈ రోజున మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేరటం లేదు. ఇక మూడవదిగా చూద్దాము, దాచబడినటువంటి పాపం. మూడవది దాచబడిన పాపం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5:16. ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, ఒకరికొకరు మీరు ప్రార్థన చేసుకోండి, నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనటువంటిదై బహుబలముగా ఉండేటువంటిదై ఉండును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అది అబద్ధము కానేరదు. ఇక్కడ అందుకని అంటున్నాడు, మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందుకున్నట్టు ఒకరు ప్రార్థన చేయుడు, నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమనేది బహు బలము గలదై ఉండును. అంటే ఎవరిదంట బలమైనటువంటిదిగా ఉంటుందంట? ఎవరిదండి? చెప్పాలి గట్టిగా అందరూ. ఎవరి ప్రార్థన? ఎవరి ప్రార్థన? ఎవరి ప్రార్థన? ఓ ఆమేన్. ఎవరండి వాళ్ళు? చెప్పిన వాళ్ళే, చెప్పని వాళ్ళు కాదు. ఎవరండి వాళ్ళు? గట్టిగా ఎవరు వాళ్ళు? ఒకవేళ నీకు ఇంకా తెరవకపోతే నీలో ఇంకేదైనా పాపం ఉందేమో దయచేసి చెప్పాలి. ఏమని చెప్పాలంటే మనము చాలా ఇక్కడ దేవుని మాట ఒకటే, దాచబడినటువంటి పాపం ఏదైతే ఉందో అది ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వారే మారు మనస్సు పొందుకుంటారు. ఒప్పుకున్న వారే నిత్య రక్షణ పొందుకుంటారు. ఒప్పుకున్న వారే నిత్య జీవము పొందుకుంటారు. ఇక్కడ సంఘం గురించి మాట వ్రాయబడి ఉంటుంది. నాకు చాలా ఇష్టమైనటువంటిది ఏమంటే, ఒకరితో ఒకరు పాపములను ఏం చేయాలంట? ఒప్పుకుని. కొంతమంది మనం చెప్పుకోవడానికి ఇబ్బందిగానే ఉంటుంది, కానీ దేవుడు ఇక్కడ మనల్ని ఇచ్చాడు. క్రీస్తు తన దాసుని ఇక్కడ ఎందుకు నిలిపాడు అంటే, మీ అన్ని విషయాల నిమిత్తమే ప్రార్థన చేసి మిమ్మల్ని ధైర్యపరిచి మిమ్మల్ని ఆదరించుటకు దేవుడు నన్ను కూడా ఇక్కడ ఉంచాడు. ఒకవేళ మీరు అంత వయసులో పెద్దవాళ్లే కాకపోతే ఆత్మీయముగా దేవుడు నన్ను మీకు తండ్రిగా ఇక్కడ ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏ విషయమైనా చాలా మంది మీలో నాకు ప్రతి విషయం ఎందుకు చెప్తారంటే, అయ్యగారు ప్రార్థన చేస్తారు, మంచి సలహాలు ఇస్తారు. నాకు నేను ఏమి సలహాలు ఇవ్వను. ఒకవేళ వాటన్నిటి విషయంలో దేవుని అడిగినప్పుడు ఎంతో స్థితిలో, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నారు. ఓకే దేవా సహాయం చేయని అడిగినప్పుడు దేవుడు మంచి మార్గమే చెప్తారు, మంచి మాటల్ని విడుదల చేస్తారు. వాటి నుండి మరి ఎటువంటివి కూడా మరలా ఏ ప్రాబ్లమ్స్ కూడా అవి క్రియేట్ కాకుండా దేవుడు మరలా పునఃప్రారంభం కాకుండా దేవుడు సహాయం చేసేవాడే ఉన్నాడు. అలాగా మనిషి జీవితంలో కూడా ఉన్నటువంటి పాపములను ఒప్పుకోవటం స్థలము, ఏకైక స్థలము, పరిశుద్ధ స్థలము దేవుని మందిరము మాత్రమే. ఇంకెక్కడా కూడా ఒప్పుకోలేదు, ఎక్కడా కూడా చెప్పలేదు, ఎక్కడా కూడా కన్నీరు రాదు, ఎక్కడ దుఃఖం రాదు, ఎక్కడ హృదయం నిండదు. అది ఇక్కడే, ఈ స్థలమే. ఇక్కడే మనం దేవుని దగ్గర చెప్పాలి, ఇక్కడే దేవుని దగ్గర మాట్లాడాలి, ఇక్కడే దేవునితో మొరపెట్టాలి, ఒప్పుకోవాలి. ఏమంట? దాచబడిన పాపాలు. చాలా మంది గుప్త నిధులు చూశారు. నిధులు బంగారం
అలాగా ఆ బిందెల్లో అంట అవి ఇవి. ఆ దాచబడినటువంటివి తీసినప్పుడు అవి ఎంతో విలువైనటువంటివి కదా. ఆ విలువ మనం తీసినప్పుడు తెలియదు, కానీ దాని స్థానము దానికి సంబంధించినటువంటి వాడి దగ్గరికి వెళ్తేనే వాటి విలువ మనకి తెలుస్తాయి. అవునా? అది ఎంత వెలకట్టగలదు, ఎంత విలువ ఉందో. అలాగా దాచపెట్టబడినటువంటి పాపాలు కూడా అపవాది దగ్గర తప్ప ఇంకా ఎక్కడ కూడా వాటికి విలువ ఉండదు. అవి దాచిపెడితే ఇంకా పెరుగుతూనే ఉంటుంది దాని విలువ. దేని విలువ? పాపం విలువ. మరలా దాన్ని మోయలేం మనం. మోయలేక చివరికి మరణమే సంభవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి వాక్యం చెబుతుంది, ఆ దాచబడిన పాపాన్ని ఒప్పుకోవాలి, నిజముగా ఒప్పుకోవాలి. ఒకవేళ నీ పక్కన వాళ్ళతో ఇంకా ఎవరితోనైనా చెప్పలేని పరిస్థితులు నేను ఉంటే దేవుని సన్నిధిలో నుంచి దేవుని దగ్గర ఒప్పుకో. దేవునికి అవకాశం ఇచ్చాడు కదా. మనుషులు ఒకవేళ నీ పాపాన్ని తీసి వేయకపోవచ్చు, కానీ పాపం కోసమే ఒక వ్యక్తి వచ్చాడు కదా. ఎవరండి ఆయన? పాపాన్ని తెగనరగటానికి ఒక అతను వచ్చాడు. ఎవరు? నరిగితే మరలాది పుట్టదు. మరి మనం చెబితేనే కదా ఆయన నరికింది, చెబితేనే కదా తీసివేసేది. దాచబడిన పాపాన్ని ఒప్పుకుంటేనే కదా దానికి విడుదల, లేకపోతే. కాబట్టి దేవుని సన్నిధిలోనికి మన మొర ఎందుకు వెళ్ళట్లేదంటే దాచబడిన పాపం మనకు అడ్డుగా ఉంది. దీన్ని ఎప్పుడు తీసేస్తామో దావీదులాగా మన మొర, మన విజ్ఞాపన, మన ప్రార్థన కూడా ఆయన సన్నిధికి వెళుతుంది. ఇక 4వదిగా కపటమైన పెదవులు ఉండకూడదు. ఆ మాటను చూద్దాం. 17వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. అక్కడ చాలా మంచి మాట వ్రాయబడి ఉంది. 17వ కీర్తన 1. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతముగా దావీదు యొక్క మాటను రాస్తూ ఉన్నాడు చూడండి. యెహోవా, నేను నిన్ను మొరపెట్టేటువంటి మొర కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఒప్పుకుంటున్నాడు ఆయన, చెబుతున్నాడు ఆయన, ధైర్యంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే నా ప్రార్థనకు నువ్వు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. సో ఇక్కడ మనకి కూడా ఏమై ఉండాలంటే మన ప్రార్థన కపటము లేనిదై యథార్థముగా ఉండాలి, యథార్థమైనటువంటి విజ్ఞాపనగా ఉండాలి, యథార్థమైన మొరగా ఉండాలి, యథార్థమైన ప్రార్థనగా ఉండాలి. అప్పుడే అది దేవునికి ఇష్టమైన నైవేద్యం. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే దేవునికి చూపటం విషయంలో కూడా, దేవునికి విజ్ఞాపన చేయటంలో కూడా చాలా 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 బలహీనమైపోతుంది. అది ఎన్నటికీ కూడా దేవునికి నమ్మకముగాను యథార్థముగాను కనబడటలేదు. ఎంతమంది మనము కపటముగా కాకుండా న్యాయముగా, నీతిగా, యథార్థముగా మనము ప్రార్థన చేస్తాం. దేవుని అడగాలి మనం, అయ్యా ఏదో సాదాసీదాగా కాదయ్యా, నా పెదవులకు వచ్చేది హృదయం నుండి కూడా రావాలి. కపటముగా కాదయ్యా, యథార్థముగా రావాలి. నేను కపటముగా ఒకవేళ నేను ప్రార్థించినట్లయితే అది నీ సన్నిధి చేరదయ్యా, నీ సన్నిధానంలోనికి రాదయ్యా అది. కాబట్టి నీ సన్నిధికి నా మొర వెళ్ళాలి అంటే అది కపటము కాకూడదు, అది న్యాయమై, నీతి అయి, యథార్థత కలిగినటువంటి ప్రార్థన